చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫార్చునర్ కార్ అందరికీ ఎంతో ఇష్టమైన వెహికల్ ఇది. అయితే ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి ఈ వెహికల్ ఏకంగా 6 లక్షల కిలోమీటర్లు దేశవ్యాప్తంగా తిరిగేసి వచ్చింది. ఎవరు తీసుకెళ్లారు, ఎవరు అన్ని కిలోమీటర్లు తిప్పారు, ఇది ఎలా వాళ్ళ కోఆపరేట్ చేసింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాళ్ళ మాటల్లోనే వినేద్దాము. ఆ అబ్బాయిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే మనకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఈ వెహికల్ ఏదైతే 7 లక్షల చిల్లర తిరిగిందో ఆ వెహికల్ ఓనర్ కృపాల్ కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది వెహికల్, దీని స్పెషల్స్ ఏంటి అన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. యా, ఏంటి ఇలాంటి ఒక వెహికల్ని తీసుకొని మొత్తం ఇండియా అంతా తిరిగి రావాలన్న ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది? లైక్ చిన్నప్పటి నుంచి నేషనల్ జియోగ్రఫీలో అవన్నీ లైక్ ట్రావెలర్స్ గా ఇవన్నీ చూస్తుండే. మీరు వ్లాగరా? చేస్తుండే. లైక్ కొంచెం ఇప్పుడు టైంలో సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా లైక్ ఎట్లా సోలోగా ట్రావెల్ చేయడము, లైక్ కొత్త ఎక్స్పీరియన్సెస్ అనేది నాకు తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లుంటాయి, కనెక్టింగ్ న్యూ పీపుల్. సో ఇవన్నీ నేను ట్రై చేస్తుంటాను అనమాట. లైక్ ఏంటంటే ఆఫ్ రోడింగ్కి వెళ్ళడము, హార్స్ రైడింగ్. ఇప్పుడున్న జనరేషన్ కి నేను చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో వెళ్ళాలనే ప్లాన్ ఉందన్నమాట. ఓకే, అసలు ఏం చేస్తారు? ఇలా రోడ్ల మీద పడి తిరగటమేనా పని, లేకపోతే ఇంకేమైనా ఉందా? లేదు లేదు, యాక్చువల్ గా బిజినెస్ అవన్నీ ఉన్నాయి అనమాట. సో అవన్నీ చేసుకుంటూ ఇది మేనేజ్ చేస్తుంటాను. మరి బిజినెస్ చేస్తూ ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని లక్షల కిలోమీటర్లు తిరగటం అంటే కొంచెం ఇంపాసిబుల్ కదా. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? లైక్ ఎట్లా అంటే ఒక 1-2 months వర్క్ చేసుకుంటే 20 days ట్రిప్కి వెళ్ళడం, అది మేనేజ్ చేస్తుంటాను అనమాట. ఇప్పుడు 7 లక్షల కిలోమీటర్లు ఈ బండిలోనే తిరిగారా? కంప్లీట్ గా బాబోయ్, ఎన్ని రోజులు? ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా. ఎన్ని డేస్ లో తిరిగారు 7 లక్షలు? లైక్ ఇయర్స్ పట్టింది అనమాట. ఇది ఓల్డ్ మోడల్ కదా బండి? ఓల్డ్ 2010 మోడల్. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు తిరగడం? నేను 2019 లో స్టార్ట్ చేశాను. 19 లో స్టార్ట్ చేస్తే అంటే ఒక 1 lakh ఇంట్లో వెహికల్ ఉన్నప్పుడు తిరిగి ఉండే అనమాట. నేను రిమైనింగ్ 6 lakhs మాత్రం తిరిగేసాను. అట్లా స్టార్ట్ చేశాను. ఇండియాలో మొత్తం అంతా ఏ ప్లేసెస్ తిరిగారు చెప్పండి? ఎక్కువ కర్ణాటక, సౌత్ ఇండియా కంప్లీట్ తిరిగేశాను, పిన్ టు పిన్. లైక్ నార్త్ లో మహారాష్ట్ర పిన్ టు పిన్ ఎవ్రీ ప్లేస్. అండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఈ ప్లేసెస్ అన్ని. లైక్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ నేను వెళ్ళే ప్లేసెస్ డివోషనల్ ప్లేసెస్కి వెళ్తుంటాను అనమాట, టెంపుల్స్ కి అట్లా వెళ్తుంటాను. ఇంకా సో మాక్సిమం ఇండియాలో అన్ని ప్లేసెస్ అయిపోయినాయి. నేపాల్ కూడా వెళ్ళొచ్చాను అవుట్ ఆఫ్ కంట్రీ బై రోడ్. ఇదే వెహికల్ బై రోడ్ వెళ్ళాను. అది కూడా చాలా అసలు టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుండే ఆ ట్రిప్ లో. నేను వెళ్ళిన ప్రతి ఒక్క ట్రిప్ లో ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుండే. లైక్ ఎట్లా అంటే ల్యాండ్ స్లైడ్ సైడ్ అనమాట. ఇది నేపాల్కి వెళ్ళినప్పుడు మేము వెళ్ళాము, అంతా బాగానే ఉండే. రిటర్న్ అయ్యే టైంకి వర్షం స్టార్ట్ అయ్యి ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మేము పాస్ అయిన 15 minutes కి ల్యాండ్ స్లైడ్ అయ్యి మాతో వెనకాల వచ్చిన కారే దానిలో కొట్టుకొని వెళ్ళిపోయి 12 members డెత్ అయిపోయారు, బీహార్ వాళ్ళు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా. ఇక్కడ కూడా ఒక స్టోన్ పడి ఉండే చిన్నది వెహికల్ మీద. ఆ వీడియోస్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర. అండ్ కేరళకి వెళ్ళినప్పుడు లైక్ నేను ఏంటంటే కొత్తలో తెలియకపోతుండే, ఒకసారి కంటిన్యూ డ్రైవ్ చేయడం అయిపోయింది అనమాట. లైక్ 1100 kilometers వెళ్ళాను. సో బ్రేక్స్ అనేవి కంప్లీట్ హీట్ అయిపోయి ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేది ఓవర్న్ అవుట్ అయిపోయినాయి. నేను ఘాట్లో ఉన్నా, 110 kilometers మ్యాంగ్లూర్, బ్రేక్స్ పోయినాయి, హ్యాండ్ బ్రేక్ లేదు. వితౌట్ బ్రేక్స్ మ్యాంగ్లూర్ తీసుకొని వెళ్ళిపోయినా బండి షోరూమ్కి. గేర్ డౌన్ మీద నార్మల్ స్పీడ్ లోనే 50-60 మెయింటైన్ చేసా. గేర్స్ మీద వెహికల్ షోరూమ్ కి తీసుకొని వెళ్ళిపోయాను. అయ్యో బాబోయ్. కొంచెం పానిక్ అవ్వకుండా ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం ఫేస్ చేయాలి, దానిలో నుంచి బయటికి ఎలా రావాలనేది అన్ని నేర్చుకుంటుంటాను అనమాట. ఒక్కళ్ళే కదా, పక్కన ఎవరైనా ఉంటేనన్నా సపోర్ట్ మీరు ఈజీ అవుతుంది జర్నీ. బట్ ఒక్కళ్ళు అంతా ఆ సిచ్యువేషన్స్ లో ట్రావెల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ చాలా రిస్క్ తీసుకొని ఉండే, కానీ ఆ రిస్క్ లో కూడా చాలా ఎక్స్పీరియన్స్. అంతే అంతే సింపుల్ గా చెప్పాలంటే. కానీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ హ్యాడ్. ఇప్పుడు వరకు మీరు చూసినటువంటి అన్ని స్టేట్స్ లో మీకు బాగా నచ్చిన స్టేట్, అస్సలు నచ్చని స్టేట్ రెండు చెప్పండి. నచ్చిన స్టేట్ కర్ణాటక. లైక్ పోలీస్ కానీ, అక్కడ ఉన్న పీపుల్, లైక్ ఉన్న ప్లేసెస్, టెంపుల్స్ కానీ, పోలీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వెళ్ళిన దగ్గర ఎక్కడ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. అండ్ ప్రాబ్లం అంటే బేసిక్ ఎక్కడ అంత ప్రాబ్లం ఏమి అవ్వలేదు. బీహార్లో కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఏమైంది?
బీహార్లో ఒక సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే గన్ పాయింట్ పెట్టారనమాట నాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఏమైందంటే నేపాల్ నుంచి రిటర్న్ అయ్యటంలో బేసిక్గా మనం బీహార్ బార్డర్లో నుంచి రావాలన్నమాట. బిర్గంజ్ అనే బార్డర్ ఉంటుంది మనకి. సో ఆ బార్డర్లో నుంచి క్రాస్ అయిపోయి వచ్చేసాము. మ్యాప్స్ ఏమైపోయింది, సమ్ స్ట్రేట్ హైవే నుంచి తీసుకెళ్లాల్సింది ఊర్లో నుంచి డైవర్ట్ చేసింది. గూగుల్ తల్లి ఒకసారి అట్లా చేస్తుంది అంతే, అది ఇంకా అది కావాలి. సో మేము ఇట్లా ఊర్లో నుంచి వస్తుంటే ఎవరో అబ్బాయి సైకిల్స్ అడ్డం పెట్టున్నాయి. ఓకే. లైక్ రీసెంట్గా మేము ఇప్పుడు నేను సపోజ్ ఏంటంటే ఏదైనా ప్లేస్కి వెళ్తున్నా అంటే దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తుంటాం. అక్కడ పీపుల్ ఎట్లుంటారు, బిహేవియర్ ఏంటి చెప్పలేం మనం. అట్లా నేను తెలుసుకొని ఉండే బీహార్ కొంచెం మాఫియా కల్చర్ ఉంటుంది, గన్ కల్చర్ ఉంటుంది అని వింటుంది. సో అక్కడ నాకు ఒకసారి ఈ సైకిల్స్ రోడ్కి అడ్డం పెట్టడం ఏంటి అది అనే టైప్లో నేను నార్మల్ స్లో చేశాను కానీ బండి ఆపలేదు. నాకు సడన్గా స్ట్రైక్ అయింది. చూస్తే చిన్న పిల్లలు లైక్ స్కూలింగ్లోనే 10th సమ్ ఏదో ఉంటారు. అది బొమ్మ కన్నా రియల్ గానే అసలు నేను అట్లా ఆ బొమ్మ కన్నా ఏమో సమ్ సైకిల్స్ పెట్టి ఇట్లా చేస్తున్నారు మనీ లూటింగ్ కోసం సంథింగ్ ఏదో అనుకుని ఉన్నా. డైరెక్ట్ గన్ పాయింట్ ఇట్లా పెట్టేసాడు. చేతి నిండా కర్రలు, 3 to 4 పీపుల్ ఉన్నారు. సింపుల్ గా బండి ఆపలేదు, డైరెక్ట్ సైకిల్ మీద నుంచి బండి కొట్టేసా. ఎందుకంటే సిచ్యువేషన్ ఆపితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఒక్కరినే ఉన్నా, ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి బయటపడాలి. సింపుల్ గా బండి అక్కడి నుంచి కొట్టేది ఫాస్ట్ గా హైవేకి రీచ్ అయిపోయినా. 15 kilometers ఉండే. వెంటనే హైవే ఎక్కేసినాక అప్పుడు కొంచెం ఊపిరి తీసుకున్నాను అనమాట. ఇంకా అంటే నేను ఆ రేంజ్ స్పీడ్ లో వెళ్ళిపోయాను అక్కడ. ఎందుకంటే మనం బయట పడాలి సిచ్యువేషన్ నుంచి, కొంచెం పానిక్ అయిపోతుంటాం. సో అదొక సిచ్యువేషన్ వచ్చిండే. అట్లా ఇంకా కొన్ని మంచి మూమెంట్, బెస్ట్ మూమెంట్ ఏదన్నా మీకు ఫేస్ అయిందంటే ఏంటది? బెస్ట్ మూమెంట్ అంటే లైక్ కనెక్టింగ్ న్యూ పీపుల్. ఇదే నేను కర్ణాటకలో గోకర్ణకి వెళ్ళాను అనమాట. లైక్ అదర్ కంట్రీ వాళ్ళు కూడా వస్తుంటారు అక్కడికి. చాలా మంచి పీపుల్ని కనెక్ట్ అయ్యాను. లైక్ నోయింగ్ ద థింగ్స్, వాళ్ళు ఇండియాకి వస్తే ఎట్లుంటారు, ఇక్కడ పీపుల్ని వాళ్ళు లైక్ అంతా మొత్తం తెలుసుకొని ఉండే. ఎన్ని టెంపుల్స్ తిరిగారు ఓవరాల్ గా త్రూ అవుట్ ఇండియా? మాక్సిమం ఆల్ టెంపుల్స్ కవర్డ్. అంటే నెంబర్ కౌంట్ అట్లేం లేదు. మాక్సిమం ఇప్పుడు లైక్ జ్యోతిర్లింగాలు ఇవంటాం అన్ని అయిపోయింది. అండ్ శక్తి పీఠాలు అన్ని అయిపోయింది. 18 శక్తి పీఠాలు మొత్తం అన్ని కంప్లీట్ చేశాను. నేను ఎప్పుడు లైక్ ఏంటంటే కౌంటింగ్స్ ఇవన్నీ అట్లా ఏం పెట్టుకోను. వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతాను. నాకు ఇంకొకటి ఏంటంటే మెయిన్ సపోర్ట్ మా ఇంట్లో మా పేరెంట్స్. ఇప్పటికిప్పుడు డాడీకి కాల్ చేసి, డాడీ ఇట్లా నేను సపోజ్ కాశీకి వెళ్దామని అనుకుంటున్న కార్లో అంటే, సరే బిడ్డ వెళ్ళిపో అని అంటాడు. అంతే, ఏమన్నాడు. లగేజ్ ఉందా ఏముందా ఏం లేదు. మమ్మీ కూడా ఓకే ఎప్పుడు వెళ్తున్నావు, యా ఓకే ఫైన్ జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడు వస్తావు ఏం లేదు, అది కూడా అడగరు. అంత సపోర్టివ్ అంటారు. ఎందుకంటే నేను కూడా వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది ఇచ్చిన. ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా వెళ్ళడం, ప్రికాషన్స్ తీసుకోవడం, అవన్నీ ఫాలో అవుతుంటా. మరి మీ థింగ్స్, డ్రెస్సెస్ అవన్నీ దీనిలోనే పెట్టేసుకుంటా. నేను బేసిక్ ఏంటంటే ఏదైనా కొంచెం ట్రిప్ ని ఎక్స్ప్లోర్ చేయాలనే టైప్ లో వెళ్ళినప్పుడు హోటల్స్ బుక్ చేసుకోను. అదే ఇప్పుడు ఎక్కడ ఉండబోతారు, స్టే ఏంటని అడగబోతున్నాను. హోటల్స్ బుక్ చేసుకోను. వెహికల్ లో బ్యాక్ సైడ్ 2 seats తీసేస్తా. ఓహో, తీసేసి కంఫర్టర్ అవన్నీ సెట్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఈవినింగ్ 7:30 అయిందంటే వెహికల్ ఆఫ్. నేను ఎక్కడున్నా డ్రైవ్ చేయను, అక్కడ ఆగిపోతా. మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 6:30, 7కి. నాకు తెలిసి నేను ఇంత ట్రావెల్ చేసిన దానిలో ఒక 10 to 15 times హోటల్లో స్టే చేశాను. మరి ఫ్రెష్ అప్ అవటము అట్లా? ఫ్రెష్ అప్ ఇన్ ద సెన్స్ ఇంకా బయట నార్మల్ గా క్యాజువల్ గా ఇప్పుడు స్నానం చేయాలి, ఎట్లా పెట్రోల్ బంక్స్ అవి ఉంటుంటాయి కదా, సింపుల్ లైఫ్ లాగా నేను బయట లీడ్ చేస్తుంటా అంతే. వాటర్ ఫాల్స్ అక్కడ కూడా వెళ్ళి చేశారా ఎప్పుడన్నా? అట్లా వెళ్ళాను, అట్లా కూడా వెళ్ళాను. ఇది అక్కడే స్నానం చేసేసి అక్కడే ఇంకా అన్ని అంతే, మళ్ళీ కార్ ఎక్కేయడమే. నేపాల్కి వెళ్ళినప్పుడు ఇట్లనే లైక్ హోటల్స్ లో ఎందుకు అని చెప్పేసి రోడ్ మీద వెళ్తుంటే వాటర్ ఫాల్స్ కనిపించింది. చూస్తే చల్లగా ఉన్నాయి నీళ్లు. లిటరల్ గా లైక్ ఎట్లుంటాయంటే మైనస్ లోనే ఉండే వాటర్, ముట్టుకుంటే గడ్డ కట్టిపోతాం. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. సరే ఏదైనా కానీ చేసేద్దామని అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనేసి ముందరికి వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఒక్కళ్ళకే ఇంత తిరుగుతుంటే బోర్ అనిపిలే? అస్సలు నాకు ఒక పాయింట్ లో అనిపించింది, అసలు నేను ఒక్కరిని ఎందుకు తిరుగుతున్నా, బోర్ కొట్టదా అని అనిపించింది. కానీ ఇప్పుడు అది మైండ్ లోకి రాలేదు, ఒకరు ఉండాలి అనేది. కొంచెం టైం పాస్ అవుతుంది, ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే. మెయిన్ గా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుంటా అనమాట నేను. దీనిలో ఉన్న ఆడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేయించుకొని పెట్టించుకొని ఉండే ఆడియో సిస్టమ్. బయట ప్రపంచాన్ని మర్చిపోతాం దీనిలో సౌండ్ ఏంటే. లాస్ట్ లేటెస్ట్ గా ఎక్కడ ట్రావెల్ చేశారు? లేటెస్ట్ గా అంటే బెంగళూరుకి వెళ్ళాను. వీక్ లో నేను ఈజీగా ఒక 600 kilometers తిరుగుతుంటా. వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతా అంతే. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ? నెక్స్ట్ థాయిలాండ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఒక 1-2 months బ్రేక్ తీసుకొని బై రోడ్
4000 బై రోడ్. కార్లోనే. బై రోడ్. నాకేంటంటే ఫ్లైట్స్లో ఎక్కాలంటే భయం కొంచెం, అది ఉంటుంది. ఏదైనా బిజినెస్ పని మీద డాడీ రా అంటే, డాడీ నువ్వు ఫ్లైట్లో వెళ్ళిపో, నేను కార్లో వచ్చేస్తా అని చెప్పేస్తా. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు వరకు ఇంత తిరిగారు కదా, ఎంత ఖర్చు అయి ఉంటుంది మీకు? బేసిక్గా ఇప్పుడు లైక్ ఒకసారి ఇట్లా క్యాలిక్యులేట్ చేసాడు అనమాట. కొత్త ఫార్చునర్ వచ్చేసి మనకి 58 lakhs ఉంది టాప్ ఎండ్. దీనిలో నేను పోసింది 60 lakhs డీజిల్. బండి కొన్నదానికి డబుల్ డీజిల్ పోసుకుంది కదా. 60 lakhs రూపీస్ డీజిల్ పోసారా? యా. అమ్మో, ఎంత వస్తుంది ఇది మైలేజ్? మైలేజ్ వస్తుంది 19-20 వస్తుంది. 20 వస్తుందా? 20 వస్తుంది పక్కా. ఎందుకు అంత ఎట్లా వస్తుంది? మామూలుగా ఫార్చునర్స్ అని రావు కదా. అవునవును, అంటే లైక్ స్మూత్ గా డ్రైవ్ చేస్తుంటాను, మంచి నీట్ మెయింటెనెన్స్, కండిషన్ ఎప్పుడు టైం టు టైం అన్ని పెట్టేసుకుంటుంటాను. లైక్ మెకానికల్ గా కూడా కొంచెం నాకు ఐడియా ఉందన్నమాట. ఇప్పుడు దీనికి ఏదైనా రోడ్ మీద ప్రాబ్లం వచ్చిందంటే నేను దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతా. అది ఉంది ఎట్లయినా. ఓకే. అట్లా ఎప్పుడన్నా ప్రాబ్లం అయిందా వెహికల్? బ్రేక్స్ ఒక ప్రాబ్లం వచ్చింది. అసలు ఇంతవరకు ఇష్యూ లేదు వెహికల్ లో. జనరల్ గా ఫార్చునర్ అసలు వెహికల్స్ అసలు ఇష్యూస్ రావులేండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను, సింపుల్ చెప్పాలంటే. ఈ ఏజ్ లోనే ఏదన్నా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి వెళ్తున్నాను. ఇదే ఉంచుతారా బండి? ఇంకా కొద్ది రోజుల తర్వాత ఏమన్నా చేంజ్ చేసి మళ్ళీ కొత్త ఫార్చునర్ తీసుకుంటారా? కొత్త వెహికల్ తీసుకున్నా కూడా నాకు ఒక డ్రీమ్ ఉంటుండే అనమాట. ఏంటది? ఇంట్లో మొత్తం గ్లాస్ తోటి ఒక రూమ్ కట్టించుకొని మరి దీన్ని దాలో పెట్టి దీన్ని అలాగే ఉంచుతారా? అంతే. అంతే ఉంచాలి కూడా, ఎందుకంటే 6 లక్షల కిలోమీటర్లు మిమ్మల్ని ట్రావెల్ చేయించింది, తీసుకెళ్లి అన్ని చూపించి సేఫ్ గా తీసుకొచ్చింది మళ్ళీ. అలాంటప్పుడు ఈ బండిని ఎలా వదిలేస్తారు? వదిలేయొద్దు కదా. మళ్ళీ సెంటిమెంట్ వెహికల్ కూడా. మరి ఇంకేంటి అయితే మళ్ళీ తీసుకుంటే మళ్ళీ కూడా ఫార్చునర్ తీసుకుంటారు. ల్యాండ్ క్రూజర్ తీసుకుందాం అనే ప్లాన్ లో ఉన్నాను. టొయోటా ఏదైనా కానీ టొయోటా. క్యారవాన్ కూడా ఉందన్నమాట. సో నేను సెల్ఫ్ బిల్డ్ చేసుకున్నాను, ఓన్ గా తయారు చేసుకున్నాను నేను లాక్డౌన్ లో. ఎన్ని సీట్స్? సీట్ ఏం లేదు, ఒక బెడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కిచెన్, వాష్రూమ్ ఉంటుంది. ఏం వెహికల్ అది? టెంపో ట్రావెలర్. ఎంత ఖర్చు అయింది మీకు అట్లా తయారు చేయడానికి? దానికి 6 lakhs వరకు వచ్చింది. బండి ఖర్చు ఎంత అయింది? బేసిక్ గా వెహికల్ ఏంటంటే మాకు ఉంటుండే ఒకప్పుడు ట్రావెల్స్ ఉంటుండే అనమాట. సో ఆ వెహికల్ పక్కకుంటే ఎందుకు దాన్ని లాక్డౌన్ లో వట్టి ఉంటుండే, ఎందుకు ఏదైనా ప్రొడక్టివ్ గా చేద్దామని చెప్పేసి వెహికల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మొత్తం రెడీ చేసా 3 months లో. దాన్ని మీరే ఓన్ గా కలరింగ్ వేయడానికి కలర్ మిషన్ కొన్నాను, వెల్డింగ్ కోసం వెల్డింగ్ మిషన్ తీసుకున్నాను, టూల్స్ అన్ని కొనేసి మొత్తం ఆరామ్సే కూర్చొని చేసుకున్నాను అనమాట. ఆ వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టాను, ఉంది, ఫుల్ వీడియో ఉంది. మాకు కూడా ఒక వెహికల్ తయారు చేసి తప్పకుండా. లైక్ కార్స్ కలెక్షన్ పెట్టుకున్నాను అనమాట. బేసిక్ గా డాడీకి ఏంటంటే మొత్తం 7 cars ఉన్నాయి. ఫార్చునర్ ఒకటి, ఇన్నోవా క్రిస్టా ఒకటి, ఎస్ క్రాస్ ఉంది, వెర్నా ఉంది, అండ్ ఓల్డ్ ఫియట్ ప్రీమియర్ పద్మిని ఉంది 1967. అండ్ అంబాసిడర్ ఒకటి ఉంది. అంబాసిడర్ కూడా ఉంది, మార్క్ 1. అండ్ ఒకటి జెన్ ఉంది, దాన్ని కంప్లీట్ గా ర్యాలీ ట్రాక్ కోసం మోడిఫై చేసి పెట్టుకున్నాను. అండ్ టెంపో ట్రావెలర్, క్యారవాన్ ఉంది. ఇన్ని వెహికల్స్ లో కూడా ఇదే ఇష్టం మీకు? ఇదే ఇష్టం. నైస్. అసలు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మిమ్మల్ని నాకు తెలిసి ఇంకొక 4-5 lakhs తీసుకుపోతుందేమో ఇది. నా డ్రీమ్ ఏంటంటే 9,99,999 క్లాక్ చేయాలి, ఆన్లైన్ చేయాలి. మీ బండి నెంబర్ ఆల్ ఫోర్స్ ఉంది. ఆల్ ఫోర్స్ ఎప్పుడో దాటిపోయింది. మీకు మరి ఆల్ లైన్స్ ఇష్టమా? అట్లానేం లేదు, దాన్ని మొత్తం క్లాక్ చేయాలనేది. అక్కడ ఆపుతారా ఇక బండిని? నడిపిరు చేస్తా, ఇంకా అది మళ్ళీ 0కి వస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఆన్లైన్ చేసి 0 చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. జనరల్ గా వెహికల్స్ ఒక 2-3 lakhs లేకపోతే 4 lakhs, బాగా అయితే 5 lakhs, అంతకు మించి తిరగద్దు, వాడద్దు, చేంజ్ చేయాలని చెప్తారు. మరి ఇప్పుడు మీరు 7 తిరిగారు, ఇంకా ఒక 2-3 తిరుగుతారు. దీనికి ఇంకొక 5 years టైం ఉంది. ఆ 5 years లో దీన్ని ఇంకెంత తిప్పాలో నేను అంత తిప్పేస్తా. అంతే, సింపుల్. ఆ 5 years తర్వాత రిటైర్మెంట్ ఇస్తాను. ఇంకా దీనికి మంచిగా గ్లాస్ రూమ్ లో పెట్టేసి ఇంకా నువ్వు రెస్ట్ తీసుకోండి. మ్యూజియం లో పెట్టినట్టు పెడతాను. పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేయండి, అప్పుడు వచ్చా మ్యూజియం లో నెక్స్ట్. ఇప్పుడు ఎక్కడ ట్రిప్ అన్నారు చెప్పండి, ఎక్కడికి వెళ్తబోతున్నారు ఇదే కార్ లో? ప్రెసెంట్ నెక్స్ట్ ట్రిప్ అయితే థాయిలాండ్ కి వెళ్తున్నాను. అదే అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ లో లండన్ కి వెళ్తున్నాను. మరి థాయిలాండ్ 1000 kilometers 4000 దాకా ఉంటుంది, లండన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎట్లా మరి, ఎలా వెళ్తారు? బై రోడ్? బై రోడ్ అంటే ఇది వేరే సైడ్ ఉంది, ఇది వెళ్ళొచ్చాక గ్యాప్ తీసుకొని మళ్ళీ దానికి అట్లా వెళ్తారా? లండన్ ఏ రూట్ లో వెళ్తారు? లండన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ కార్స్ ఉంటాయి, కాన్వాయ్, లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం. అక్కడ నుంచి ఢిల్లీ టు మయన్మార్, భూటాన్, మళ్ళీ బ్యాక్ చైనా, పైకి చైనా, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మళ్ళీ బ్యాక్ రష్యా, పైకి రష్యా మొత్తం అన్ని స్టేట్స్ లైక్ అంతా తిరిగేసి పోలాండ్, స్కాట్లాండ్, ఇట్లా తిరుకుంటూ మళ్ళీ 2 days అక్కడ నుంచి షిప్లో యూకే. షిప్లో అక్కడ లాస్ట్కి బార్డర్ ఉంటుంది అనమాట. బై సీవేలో
షిప్ లో వెళ్ళిపోవాలి, ఒక 2 days ఉంటుంది. దీన్ని కూడా షిప్ లో తీసుకుపోతారా? దీన్ని కూడా తీసుకెళ్తారా? దీన్ని ఉంచి పెట్టి మీరు లేదు, వెళ్తారా? దీన్ని దానిలో పెట్టేసి తీసుకెళ్తాం. మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఏంటంటే ఇది కంటైనర్ లో వచ్చేస్తుంది, మనం ఫ్లైట్ లో. బేసిక్ ఇంకోటి ఏంటంటే ఇంత హెల్తీగా ఫిట్ గా ఉన్నప్పుడే అన్ని తిరిగేసాలి. మళ్ళీ ఒక ఏజ్ వచ్చినాక బ్యాక్ పెయిన్ వస్తుందనో ట్రావెల్ చేద్దామన్నా సపోర్ట్ చేయదు. అది కూడా పాయింట్. ఏమన్నా రికార్డులు నెలకొల్పాలి లేకపోతే దేంట్లోనన్నా? అట్లా ఏం లేదు, నా సెల్ఫ్ కోసం ఏదైనా, నా సెల్ఫ్ కోసం, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. నేను ఈ లైఫ్ లో ఇంత హ్యాపీగా ఇన్ని చూసా, ఇంత హ్యాపీగా ఉన్నా అనేదే నా కాన్సెప్ట్. నాది నాకుంటే సరిపోతుంది. థాంక్యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.